ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేసినప్పుడు తినడానికి తిండి తినకపోవడం ఉపవాసం, నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు, కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరక్కపోవడమే మానవత్వం. అది నాలో ఉంది. నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్ నీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్ళి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దొప్పించుకున్నావు కదా, దానికి బదులు 8 ఏళ్ల వయసులో ఇటు గురించి పట్టించుకుంటే ఈ పాటివాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకుల్ నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చెయ్యవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంట. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లో తిరుగుతూ గుండాయిసం చేసుకుంటావో మేము అలా పక్క నుంచి గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్. కెలికితే క్యామెడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే వెయిట్ చేస్తూనే ఉంటే 24 hours సంజయ్ సాహు, కేర్ ఆఫ్ ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్. నేను చాలా గురు. ఆల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాలాంటి పుల్ల కాలాలు కూడా కొడితే కత్తిల రోడ్లు దిగిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మనం గట్టి చర్యతో ఆపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతను చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్ ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్.